హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఎక్కడికి వచ్చింది తెలుసా? చిన్న కంప్లైంట్ ఉందన్నమాట. కంప్లైంట్ చేయడానికి వచ్చు. చాలు, అయితే కంప్లైంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం గ్రౌండ్కి వెళ్ళిపోదాం. గ్రౌండ్లో మాట్లాడుకుందాం. మన మాటలు, మన చర్చలు అన్నీ గ్రౌండ్లోనే జరుగుతాయి అన్నమాట. గ్రౌండ్కి వెళ్ళిపోదాం. పెట్రోల్ వేద్దాం. ఫస్ట్ పెట్రోల్ చూసారా, బ్లింక్ అవుతుంది కదా, అందుకే మనం అప్ టు డేట్ పెట్రోల్ వేస్తాం అన్నమాట. ఒక్క పాయింట్ ఉంటే మనం ఫుల్ ట్యాంక్ కొట్టినమే, అంతే. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టడం అంత బడ్జెట్ లేదు ప్రస్తుతానికి. ఎంతో 200 300 వేసి మన గ్రౌండ్కి వెళ్ళిపోతాం. చాలా, అయితే గ్రౌండ్కి వచ్చామన్నమాట. గ్రౌండ్ చూస్తున్నారా? నా మాటలు మీకు ఎలా కనిపిస్తున్నాయి? అంటే ముందులాగా ఉన్నాయా లేకపోతే వేరేలాగా ఉన్నాయా? కొద్దిగా వేరేలాగా ఉంటుంది, ఎందుకంటే నాకు కొద్దిగా ప్రాబ్లం ఉందన్నమాట లోపల. ప్రాబ్లం అంటే కొద్దిగా ఆలోచించండి. ప్రాబ్లం ఉంది, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అన్నమాట. అది చలో. అంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నానంటే కొద్దిగా నోరు కొద్దిగా ఇదైపోయింది అనమాట, అందుకే కొద్దిగా మాట్లాడలేకపోతున్నాను. కొన్ని రోజులు అది కూడా కరెక్ట్ అయిపోతే, సరిగ్గా అయిపోతే మనం సరిగ్గా మాట్లాడగలం అనమాట. ముందు ఎలాగా అరిసి మాట్లాడేవాళ్ళమో అలా మాట్లాడతాం అనమాట ముందులాగా. అందుకే ఇప్పుడు కొద్దిగా మెల్లిగా స్లోగా వీడియోస్, నాకు ఒంట్లో బాగోకపోయినా వీడియోస్ ఆగకూడదని మాట్లాడుతున్నాను అనమాట. అది వీడియోస్ డైలీ రావాలా, అది నేను పెట్టుకున్న గోల్. వీడియోస్ వస్తుంటాయి, నాకు హెల్త్ ఒంట్లో బాగోకపోయినా వస్తుంటాయి అన్నమాట. ఇది కొన్ని రోజులు తగ్గిపోద్ది, దాని తర్వాత కొద్దిగా గట్టి మాట్లాడడం. అందుకే ఇప్పుడు కెమెరా కొద్దిగా ముందుకు పెట్టుకొని మాట్లాడుతున్నాను అనమాట, సరిగ్గా వినపడడానికి. అయితే నేను చేసే వర్క్ మీ అందరికీ తెలుసు కదా, టాటా స్కైలో చేస్తాను అనమాట నేను, ఓకేనా? అయితే ఇప్పుడు కంపెనీ ఏంటి చెప్తుందంటే, టాటా స్కై గొడుగు, సెటప్ బాక్స్, రిమోట్, అడాప్టర్ అన్నీ కలిపి మీకు 3600లో 3600కి 3600 అలా బ్యాలెన్స్ పడిపోద్ది. అంటే మీరు ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు మనకు 3600 ఇచ్చాడు. 3600 ఇస్తే కంపెనీ అలాగా ఆ 3600 వాళ్ళకి రీఛార్జ్ చేస్తుంది అనమాట. అంటే డిష్, సెటప్ బాక్స్ అన్నీ ఫ్రీ కస్టమర్కి, ఓకేనా? అలా చెప్పింది అనమాట కంపెనీ. నేనేమంటానంటే, కంపెనీ కన్నా ఒక్క 100 రూపాయలు తగ్గించి 3500కి మీకు 3600 బ్యాలెన్స్ వచ్చేలా చేస్తా. ఎలాగుంది? కంపెనీకే తగ్గించేస్తాం మనం, అలాంటి మనం. ఎందుకంటే నేను ఇక్కడ బిజినెస్లో ఏ లెట్టి కెలకడానికి రాలే, ఏ లేయడానికి వచ్చానమాట. కంపెనీ కన్నా మనం 100 రూపాయలు తగ్గిస్తాం. కంపెనీ రోజు టీవీలో చూస్తున్నారా, ఒక ఏంటది గొడ్డల కూప వచ్చి చెప్తుంది 3600కి 3600 అలా బ్యాలెన్స్ పడిపోద్ది, సెటప్ బాక్స్, డిష్ అన్నీ ఫ్రీ వచ్చేస్తాయని. నేను 3500కి 3500 మీరు నాకు ఇస్తే 3600 బ్యాలెన్స్ వచ్చేలా నేను చేస్తాను. ఎలా ఉంది? అది మ్యాటర్. మనతో మామూలుగా ఉండదు, అలా ఉంటుంది అన్నమాట మనతోని. అలా తగ్గించేస్తాం రేట్ని అలా తగ్గించగలం మనం. ఇప్పుడు అందరూ అంటారు నువ్వేటో మార్కెట్ రేట్ తగ్గించేస్తావు. ఎవరు తగ్గించరు, ఎవరైనా ఉన్నారో తగ్గించడానికి? 3600 అంటే 3600, 100 రూపాయి కూడా తగ్గించడు ఎవడు. ఎంతో క్లోజ్ అయితే కానీ ఒక 100-50 రూపాయలు తగ్గిస్తాడు అంతే. 50 రూపాయలే తగ్గిస్తాడు, 100 రూపాయలు కూడా తగ్గించడు. అలా ఉందన్నమాట సిచ్యువేషన్. నేను డైరెక్ట్ 100 రూపాయలు తగ్గించేస్తాను అనమాట. అలా ఉంటాను మనతో. ఎవరు ఉండరు తగ్గించే రేట్లు. అదనమాట మన మ్యాటర్. ఇలాగ ఎవరైనా తగ్గించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు మార్కెట్లో, మనం ఒక్కళ్ళమే ఉన్నాం అనమాట ప్రస్తుతానికి. ఎంతో క్లోజ్ అయితే కానీ తగ్గించరు, మనం తగ్గించేస్తాం రేట్లు. అలా ఉంటుంది, అది మ్యాటర్. చలో, కంప్లైంట్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి. 1 గంట అవుతుంది టైము, 1 గంట అయిపోయింది, 1 గంట దాటిపోయింది అనమాట. మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. గ్రౌండ్లో ఎవరు లేరు కూడా, అందరూ ఇప్పుడు లంచ్ టైం అప్పుడు లంచ్ చేస్తారు. నేను అప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. అందరూ లంచ్ చేస్తే నేను వీడియో చేస్తున్నాను ఇక్కడికి వచ్చి. అది చాలు. ప్రస్తుతానికి ఈరోజు ఒక కంప్లైంటే ఉండేది, ఆ కంప్లైంట్ కూడా అయిపోయింది. టీవీ ఫిట్టింగ్ ఉండేది నిన్న. కస్టమర్ మరి ఫోన్ చేస్తానన్నాడు, ఫోన్ చేయలేదు. నేను కూడా చేయను, ఎందుకంటే కస్టమర్కి ఫోన్ చేయాలి, తర్వాతే మనం ఫోన్ చేస్తే బాగుంటుంది. మనం ఫోన్ చేసామనుకోండి, కస్టమర్ ఏమనుకుంటాడంటే, అంటే ఎందుకు ఫోన్ చేశాడు, ఇప్పుడు ఏం చెప్పాలి అంటే మనం ఆలోచించాలి. కస్టమర్ ఫోన్ చేయలేదంటే మనం ఆలోచించాలి, ఎవరో సెట్ అయిపోయి ఉంటారని. అందుకే ఫోన్ చేయమన్నమాట. కస్టమర్ ఏం చెప్తాడు,
చెప్తే లేదు బాబు ఎవరో ఒకరు సెట్ అయిపోయారంట వాళ్ళకి, అంటే వేరే వాళ్ళకి కావాలి టీవీ ఫిట్టింగ్. నా కస్టమర్ ఫోన్ చేశారనమాట, వేరే వాళ్ళకి టీవీ ఫిట్టింగ్ చేయాలి, చేస్తావా అంటే చేస్తానని అంటే, తర్వాత నీకు ఫోన్ చేస్తాను నాకు అన్నారు. నేను ఇంక ఫోన్ చేయలే, ఎందుకంటే ఎవరో ఒకరు సెట్ అయిపోయి ఉంటారు, నాకు తెలిసిపోద్ది. సెట్ అయిపోతే కానీ ఫోన్ చేయడు. ఒకవేళ సెట్ అవ్వకపోతే ఫోన్ చేసి ఉంటాడు కదా, సెట్ అయిపోయారు కాబట్టి ఫోన్ చేయలే. అది మ్యాటర్. చలో, నా కళ్ళు కనబడుతున్నాయా? ఎండాకాలం అసలు, చలికాలమే కనబడలేదు, ఎండాకాలం ఇంకెక్కడ కనబడుతుంది? అస్సలు కనబడదు. చలో లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.